హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మా కుందేలుకైతే సెకండ్ టైం కుందేలు పిల్లలు అయితే పుట్టేసినాయండి. ఇవి చూడండి ఎంత క్యూట్గా పుట్టినాయో. ఇవి నిన్న ఈ టయానికి అయితే పుట్టినాయండి. ఇవి పుట్టి 24 hours అవుతున్నాయి. అందుకే వాటి చర్మానికి లైట్గా తెల్లని వెంట్రుకలు అయితే వచ్చేసినాయండి. ఇవి పుట్టిన 4 hours అయితే పాలైతే ఇప్పించాలంటండి. అందుకని మేము అమ్మటిని వీటిని అయితే పాలు ఇప్పించేసాం వాళ్ళ మమ్మీ దగ్గర. ఇవి మట్టిలో కనిందండి, అందుకని ఒంటి నిండా మట్టి రాసుకొని ఉండేసరికి వీటిని తుడిచి నిన్న పొనుకో పెట్టేసాము. బాగా దుప్పట్లు అయితే వేసేసేసి పొనుకో పెట్టేసాం. అందుకని నిన్న వీడియో తీయడానికి కుదరలేదు. అందుకని ఇవాళ మీకు వీడియో చూపించాలని చెప్పేసి ఇవి పాలు తాగుతుంటే వీడియో అయితే తీసేస్తున్నాము. తల్లి దగ్గర పాలు లేనప్పుడు అయితే పిల్లలకి అయితే మనం కొంచెం మేకపాలు కానీ ఆవు పాలు కానీ తీసుకొచ్చి సగానికి సగం నీళ్లు కలిపి యాడ్ చేసి కాచి చల్లార్చి తాపొచ్చు అంటండి. కాకపోతే ఏ పాలు పట్టినా తల్లి దగ్గర పాలు తాగినంత బలమైతే రాదు కదండి వీటికి. అందుకని చెప్పేసేసి మేమైతే తల్లి పాలే తాపిస్తున్నాము. కొన్ని కుందేళ్ళకి అయితే తల్లి దగ్గర పాలు ఉండవంటండి. అందుకని చెప్పేసి మేకపాలు ఆవు పాలు యూజ్ చేస్తారు. మాకు అయితే మా కుందేలు సెకండ్ టైం కంటాం కాబట్టి కొంచెం పర్వాలేదు, పాలు ఉన్నాయి. అందుకే ఇవి బాగా యాక్టివ్గా పాలు తాగి అయితే ఉన్నాయండి. చూడండి, కళ్ళు తెరవక ముందే వాళ్ళ మమ్మీ దగ్గర పాలు తాగి అంత గోల్ చేస్తున్నాయో. ఇవి చాలా క్యూట్గా అందంగా కూడా ఉన్నాయండి. ఇవి పట్టుకోవడానికి మాకైతే చాలా భయం అనిపించిందండి. ఎందుకంటే పట్టుకుంటే కందిపోతాయేమో అంత క్యూట్గాను చిన్నగా ఎర్రగా ఉన్నాయండి. గట్టిగా పట్టుకుంటే ఎక్కడ ఎర్రగా అయిపోతాయేమోనని మాకైతే చాలా భయం వేసింది. అయినా కూడా ఇవేమో జారిపోతుంటాయేమో, ఆడే దెబ్బ తగ్గుతుందేమో పట్టుకోకైతే తప్పట్లేదు. చూడండి ఎంత అల్లరి చేస్తున్నాయి. వీటికైతే అప్పుడు చిన్నవి 2 పళ్ళు అయితే వచ్చేసినాయండి ఎదురున్న. అవి ఎంత క్యూట్గా ఉన్నాయి. వాటితోనేనండి పాలు తాగుతుంది. చూడండి ఎలా చేస్తున్నాయో. వీటిలో ఒకటి అల్లరి పిరుగు అయితే ఉందండి, చిచ్చర పిరుగు అండి. అది మా పిల్లలు కూడా మేబీ అంత కలర్ చేయరేమో. పాలు తాపి పొనుకో పెడితే అన్నీ ఒక చోట పొనుకుంటే ఇది మాత్రం పొనుకోకుండా చూడండి ఎంత గోల్ చేస్తుందో. చూడండి, పక్కకు వచ్చి ఇంకా పాలు కావాలని చెప్పేసి గోల చేసిద్దండి. పొనుకోదండి. వీటిని పొనుకుంటున్నా కూడా వాటిని లేపల్లా గోల చేసిద్దండి. ఇవి ఎంత క్యూట్గా ఉందో చూడండి. దీని యాషాలు చూడండి, మనం చూస్తుంటే దీని యాషాలు మనకే నవ్వు వస్తుంది. కుందేలు పిల్లలు కూడా ఇలా చేస్తాయా అని మేబీ మనం కనిపిస్తుంది. చూడండి అసలు ఎలా చేసిద్దో. ఎక్కడానికి ఇంకా ఇది 2వ రోజునని పుట్టి 24 hours అవుతుంది అంతే. అయినా కూడా ఇది దానిలో ఏంటి ఆ ట్రబ్బులో పెట్టేసామండి. మేము కింద దుప్పటి వేసేసేసి పైన పరుపులాగా మెత్తగా ఉండాలని ఒక కండవ అయితే తీసుకొని వాటి మీద వేసామండి. దీని మీద ఏమో నిద్రపోవటానికి ఇంకో దుప్పటి అయితే కప్పేస్తాము. వేడిగా ఉండాలి కదండి. తల్లి పొట్టులో నుండి వచ్చినాక వేడిగా ఉండకపోతే ఈ చలికి అయితే తట్టుకోలేము. మాకైతే చలి వాతావరణం బాగా చల్లగా ఉంటుంది కాబట్టి మేమైతే దుప్పటి అయితే కప్పేసేస్తామండి వీటికి. కాకపోతే మీకు చూపిస్తానికి నేను ఇట్లా తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇది అస్సలు పొనుగొని ఇవ్వదండి. ఇంకా పాలు తాగినాయి కదా, వాడికి నిద్ర వచ్చేస్తుంది. అవి అయితే బాగా పొనుకుంటున్నాయి. ఇవి మటుకు వాటిని పొనుగొనియకుండా వాటి మీదకి ఎక్కి ఎట్లా కొట్లా బయటికి రావాలి, లేకపోతే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ పాలు తాగాలని అంత అల్లరితో చూడండి ఎంత గోల చేసిద్దో. ఇది చిన్నగా పుట్టిన చిన్న చిచ్చర పిడుగండి, అంత అల్లరి చేసిద్ది. మా బాబు కూడా ఇంత అల్లరి చేయడాన్ని అంత అల్లరి చేస్తుంది. కుస్కుస్తే నరుస్తుందండి. ఇట్లా పెద్దవి మనం రాపిడి చూస్తామండి, మట్టి తవ్వుతాయండి అట్లా చేతులతో. మీరు చూసారో లేదో అట్లా చేసిద్దండి. ఇంత చిన్నదైనా కూడా ఏదో పని చేస్తున్నట్టు చేతులతో ఒకటే ఇట్లా బట్టి తవ్వుతున్నట్టు యాక్టింగ్ చేసిద్ది. వీటితో అల్లరి చూస్తుంటే మనకి అసలు ఎంత నవ్వు వస్తుందంటే అంత నవ్వు వచ్చిద్దండి. చూడండి, బుడ్డి చేతులతో కళ్ళు తెరవక ముందే అట్లా చేస్తూ ఉంటుందండి. మనకైతే చాలా నవ్వు వస్తుంది. ఈ రాబిట్ బైబిల్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. ఈ వీడియో ఇట్లనే రేపు ఎల్లుండి కూడా మీకు తీసి చూపిస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ రోజు అండి వాళ్ళైతే 3rd, 4th, 5th ఇలా వారం రోజులైతే మీకు మా రాబిట్ బైబిల్ ఎట్లా పెరుగుతున్నాయో మీకు అయితే వీడియో తీసి చూపిస్తాను. మీకు ఈ వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయో. సెకండ్ టైం పుట్టినాయండి ఇవి.